తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా రాజకీయాలతో పాటు తుంగతుర్తి అంశంపై కూడా చర్చించారు. తుంగతుర్తి వివాదంపై ఈ నెల 20 లోపు రిపోర్ట్ ఇస్తారని తెలిపారు జగ్గారెడ్డి. ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా 3 మండలాల అధ్యక్షులు ఉన్నారని, వాటిపై ఎమ్మెల్యే సామెల్ హైకమాండ్ కు అప్పీల్ చేసుకున్నట్లు వెల్లడించారు. లోకల్ ఎమ్మెల్యే అందరితో సమన్వయం చేసుకునేలా చూడాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో సమస్యలు ఉంటే డీసీసీ అధ్యక్షులకు, పీసీసీ చీఫ్ కు చెప్పాలని, రోడ్లపైకి రావద్దని సూచించారు. కొత్తోళ్ళకి ఇచ్చారు, పాతోళ్ళకి ఎట్లా అనేది మీరు అడుగుతున్నారు. అది పీసీసీ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాడు. ఏఐసీసీ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 3 సంవత్సరాలు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మండల ప్రెసిడెంట్ ఇవ్వాలి అనే నిబంధన ఉంది. ఏఐసీ డైరెక్షన్ ఉంది. నేను మొన్న కూడా చెప్పిన ఏఐసీసీ 3 సంవత్సరాల కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కార్యకర్త ఉన్న వాళ్ళకే మండల ప్రెసిడెంట్లు ఇవ్వాలి అనేది నిబంధన ఉన్నది. కాబట్టి ఇక్కడ 3-4 మండలాలు ఏఐసీసీ పరిధిలో లేవు. అంటే వాళ్ళు ఎప్పుడంటే ఒకరు ఇద్దరేమో సామ్యుల్ ఎమ్మటి జాయిన్ అయ్యారు ఇది కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు 2.5 years. కొందరేమో పార్లమెంట్ ఒకరో ఇద్దరు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు జాయిన్ అయ్యారు. అది నేను మొన్న సామ్యుల్కి ఎమ్మెల్యేకి చెప్పిన, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఇది ఉంది, మరి దీన్ని ఎట్లా సవరణ చేస్తావు చేసుకోవాలి నువ్వు అనేది కూడా చెప్పినది. అది ఎట్లా ఏఐసీ డైరెక్షన్ అయితే కాదనం కదా, నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు. అప్పీల్ తుంగతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అన్నీ తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. నేను చెప్పేది ఏముంటుంది, దాన్ని అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూర్చొని సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ఉందలా అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. మాది ఫస్ట్ టార్గెట్. మా కార్యకర్తలు నాయకులు చెప్తున్నాం, కొందరికి పదవులు ముందు వస్తాయి, కొందరికి వెనకకు వస్తాయి. కానీ కలిసి పనిచేయండి. రోడ్డు మీదకి రాకండి. ఏమైనా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ చెప్పండి. జిల్లాలో మీకు ఏమైనా అది డెవలప్మెంట్ వర్క్స్ కావాలి, నిధులు కావాలంటే మంత్రులుగా మాకు చెప్పండి. మీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతాం. తుంగతుర్తి విషయం